ఈరోజు 'అగ్ని పరీక్ష' ఎపిసోడ్ చూస్తే ఎవ్వరికైనా కళ్ళల్లో నీళ్ళు రావాల్సిందే. తను మాట్లాడేది చూస్తే ఒక ఆడిషన్ ఇచ్చేటట్టు లేదు. తన మనసులో బాధ, కోపం బయటికి ఎక్స్‌ప్రెస్ చేస్తూ నాకొచ్చింది అవకాశం ఎట్లైనా మాట్లాడాలే అని మాట్లాడినట్టు అనిపించింది. చాలా భలే అనిపించిందసలు. అయితే ఈరోజు వచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ శివసృష్టి. ఈమె గోల్డ్ డ్రాప్ ఆపర్చునిటీ ఉపయోగించుకొనొచ్చారు. అలానే ఈమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌లో టాప్ 10లో ఉన్నారు. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంది. అలానే ఫిజికల్‌గా ఫిట్ అనిపించుకోవడానికి డాన్స్ చేస్తూనే ఒక స్టంట్ చేశారు. అది కూడా బానే ఇంప్రెస్ అనిపించింది. మన జడ్జెస్ కూడా తనకి 2 గ్రీన్స్, ఒక రెడ్ ఇచ్చి హోల్డ్‌లో ఉంచారు. నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ అయ్యప్ప సాధు. ఇతను ఒక గుడిలో పూజారి. అతను పూజలు చేస్తూ తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఒక మోడల్‌గా కూడా ట్రై చేస్తున్నారంట. అయితే మనోడు వస్తూనే నేను మల్టీ టాలెంటెడ్, సింగింగ్, డాన్సింగ్ ఇంకా అన్నీ చేస్తా. నేను దేనికన్నా రెడీ అన్నట్టు చెప్పాడు కాన్ఫిడెంట్‌గా. వెంటనే మన అభిజిత్ గారు సరే నువ్వు ఒక డాన్స్ చేయని చెప్పింది. ఇతను తనకు నచ్చిన సాంగ్ ఎంచుకున్నాడు. తనకు నచ్చిన సాంగ్ ఎంచుకొని అట్టర్ ఫ్లాప్ చేసేసాడు. అవకాశం వచ్చినప్పుడు ఇరగదీయాలి. కానీ మనోడు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు రీచ్ కాలేకపోయాడు. మనోళ్ళు ఎమ్మటే 3 రెడ్స్ ఇచ్చి రిజెక్ట్ చేసేసారు. తర్వాత వచ్చిన క్యాండిడేట్ అపర్ణ. ఈమె ఒక రన్నర్. 10 కేఎం రన్‌ని 45 మినిట్స్‌లో ఫినిష్ చేసిందట. చాలా బాగా అనిపించింది. కాకపోతే తను చూడడానికి కొంచెం యావరేజ్‌గా ఉన్నా, ఫిట్‌నెస్, కాన్ఫిడెన్స్ బాగా ఉన్నాయనిపించింది. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ రెడ్ రాగానే మొత్తం డౌన్ అయిపోయింది. ఏడుస్తూ ఇక తనేం చేస్తుందో తనకే అర్థం కావట్లే. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క గ్రీన్ అయినా ఇవ్వండి, నన్ను పంపించండి. అస్సలు ఏడిస్తే పని కాదమ్మా. ఒక రెడ్ ఇచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకొని ఇంకా నేను ప్రూవ్ చేయగలను, నేనేంటి అనేది నువ్వు ఆడ చూపిస్తే 100% నీకు ఒక రెడ్ గ్రీన్ అయినా వచ్చేది. కానీ నువ్వు అది చేయలే. ఏడుస్తూ వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు. అసలు అది సెట్టే కాదు బిగ్ బాస్‌కి. నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ రామకృష్ణ. ఇతను శ్రీకాకుళం నుంచి వచ్చాడు. హైటు, పర్సనాలిటీ ఓకే. కానీ ఓపెన్ మైండ్ సెట్‌తో న్యాచురల్‌గానే మాట్లాడాడు. అతను జీడీ తర్వాత ఇచ్చిన ఒక ఫామ్‌లో ఒక క్వెషన్, ఒక అమ్మాయిని ఇన్విజిబుల్‌గా ఉంటే ఏం చేస్తావు? అంటే ఈయన ఇచ్చిన ఆన్సరు కిస్ చేస్తా అని చెప్తాడు. దానికోసం మన బిందు మాధవి గారు కొంచెం ఫైర్ అయ్యారు. ఆ ఫైర్ కూడా ఏదో స్క్రిప్ట్ కోసం అయ్యారనిపించింది. న్యాచురల్‌గా ఏదో క్లాస్ పీకినట్టయినా నేను కనిపించలే. అయితే మనోడికి 3 రెడ్స్ తర్వాత మన అభిజిత్ గారు ఒక గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో ఉంచారు. మన అక్కడ ఇంకా ఏమైనా మ్యాటర్ ఉందేమో చూద్దామని. తర్వాత వచ్చిన క్యాండిడేట్స్ రాజు, సుబ్బరాయుడు, అనుశ్రీ, కావ్యశ్రీ, నెక్స్ట్ భరద్వాయ్. వీళ్ళందరూ స్క్రోల్ చేస్తూ రిజెక్ట్ చేస్తారు. వీళ్ళకి ఆడ మ్యాటర్ లేదని. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ రాజ్‌కుమారి. ఈమె మాట్లాడింది చూడు, ఎర్రగదీసింది అసలు. ఆమె మాట్లాడినంత సేపు ఏదో మనం ఆడిషన్ వీడియో చూసినట్టు అనిపించలే. అసలు ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడుతారు, తన బాధ ఏంటనేది అలాగా నవదీప్ గారైతే ఏడ్చేశారు ఎపిసోడ్‌లో. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కానీ తనకు చాలా లో ఎళ్లి వచ్చిన అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయాలసలు. అయినా గాని అదే కాన్ఫిడెన్స్‌తో, అదే ఎనర్జీతో భలే మాట్లాడారసలు. డైరెక్ట్‌గా 3 గ్రీన్స్ ఇచ్చి టాప్ 15లోకి పంపించేశారు. తర్వాత వచ్చిన క్యాండిడేట్ లయ. ఈమెను చూస్తే మనకి దమ్ము శ్రీజనే గుర్తొస్తది ఖచ్చితంగా. అదే లొడ 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 వాగుతూనే కానీ ఆమె కన్నా వీక్ ఉంది ఈమె. చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటదో ఈమె జర్నీ గానీ, మనోళ్ళు ఈమె కాడ మ్యాటర్ ఉంది అనిపిస్తుంది. కానీ ఆ పర్సనాలిటీ చూసి డౌట్ వస్తుంది. అక్కడ హౌస్‌లో తట్టుకోగలదా? ఉండగలదా? ఉండలేదా అని. 2 గ్రీన్, ఒక రెడ్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టారు.
నెక్స్ట్ తర్వాత సాంబశివ, ప్రతాప్, లోకేష్, ప్రదీప్ వీళ్ళందరినీ స్క్రోల్ చేస్తూ రిజెక్ట్ చేసేసారు. వీళ్ళకి అడగడం మ్యాటర్ లేదని. ఆ తర్వాత వచ్చిన క్యాండిడేట్ వెంకీ వైబ్. ఇతని పర్సనాలిటీకి ఖచ్చితంగా అవసరం ఉండే పర్సనాలిటీనే. కానీ అతను మాట్లాడే విధానం, అతను చేసే చేష్టలు అసలు ఒక లెవెల్ వరకు ఒక మంచి వైబ్తో ఉన్నది. ఒక్కసారి చిరాకు అనిపిస్తుంది. అసలు అతను ఎందుకు అలా చేశాడో నాకు కూడా అర్థం కాలేదు. అయితే అతను ఏం చేస్తాడు, ఒక ఫామ్లో అదే జేడీ తర్వాత ఇచ్చిన ఫామ్లో నెక్స్ట్ వచ్చే జన్మలో ఎలా పుట్టుతావు అంటే ఒక పందిలా పుడతా అనే ఆ టాపిక్ మీద జరిగిన కాన్వర్జేషన్ మొత్తం వరస్ట్ అనిపించింది నాకైతే. అసలు ఎందుకు అలా చెప్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు, మరీ అంత చీప్గా అవసరం లేదు, అంత చీప్గా చేస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది ఎవరైనా చూసేటోళ్ళకి. అయినా కానీ మనోడి కాడ మ్యాటర్ ఉందేమో అని ఒక గ్రీన్ ఇచ్చి హోల్లో ఉంచారు. ఇదంతా నా ఓన్ ఒపీనియన్. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.